ప్రేమ స్వరూపులారా, విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య. Education is one which can make every person compassionate and kind. మనము ప్రార్థన 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 అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు. Prarthana we say when we go on repeating it. It is not aspiring and begging. ఆత్మానందమునకు చిహ్నము. Prarthana or prayer is only a దివ్యత్వాన్ని symbol of, మేలుకొల్పటము. it is a symbol of experiencing the అనంతత్వాన్ని divineness. ప్రసరించటము చేయటం. It is experiencing the infinity. ఆనందములో మునగటము. It is getting drenched and drowned in the అంతేగాని divine delight. కేవలం ప్రార్థన ప్రార్థన అని చెప్పని హృదయం లేని ప్రార్థన ప్రయోజనం లేదు. It is no use praying without a heart. మాటలు లేని హృదయాన్నైనా భగవంతుడు అంగీకరిస్తాడు. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు. God is prepared to accept a heart which does not have words. And He can never accept words without heart. హృదయేశ అన్నాడు. That is ఆ why హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం. only when we have faith that God is the indweller of everyone's heart, we will be able to conduct ourselves. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే. Whomsoever you criticize, you have criticized ఎవరిని God. ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. Whomsoever you have loved God. కనుకనే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Develop therefore the principle of love in you. ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు. We should never allow this demonic jealousy to enter into అసూయ our heart. చేయనటువంటి యొక్క మానవుని యొక్క హృదయము Man, వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది. man's heart which gives room for jealousy will make him give up all wisdom and take to the wrong path. కానీ రెండవది మరొకటి ఉంటున్నది. There is one more thing. ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు. For this disease, no medicine can ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు. no doctor can cure. ఏ యొక్క వైద్యానికి కూడాను లొంగనటువంటిది ఒకటి ఉంటున్నది. It can never be cured by any type of treatment. అది ఏ అహంకారము. And that is egotism, ఈ ahankara. అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశం లేదు. As long as man has ego and jealousy in him, it is impossible for him to allow the divinity to blossom in any way. ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు. Once these two take possession of the heart of man, he మానవత్వాన్ని becomes diminished. గుర్తించుకోలేకపోతున్నాడు. He can never recognize the humanity in him. కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే. We should consider our body as a temple. దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి. In this temple of body, in the heart, there resides ఈ divinity. త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు. Brahma, Vishnu, Maheshwara in the form of these three qualities reside in this heart. కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు. ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు. It is a sign of ignorance to think that Brahma is residing in one loka, వారు కూడా Brahma. ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకొని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి. If these people are also having their own palaces to dwell, what is the difference? నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠమని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్టవుతారు వారు. If there is that kind of difference between Brahma, Vishnu and Maheshwara in terms of the dwelling place itself, in what way can they be different from human beings? లోపాటి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు. All these three gods are residing in every human heart in the form of Sattva, Rajo, Tamo qualities. కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్. This temple of physical body is not a static one. It is a moving temple. It goes కనుకనే from భగవంతుడు place మన to place. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. It is in this context we should recognize that God always is with us because He is inside us and we should మనమే conduct దైవ ourselves. స్వరూపము. We are the very embodiment of God. అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము. Only when we go thus far, we can recognize the full divinity in us and we can enjoy that this divinity in ఆ ourselves. పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము. We can also recognize fullness in us. అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి
చిట్టిబాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, అన్నింటి ఎందుకు డౌట్స్ డౌట్స్ డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడాను వారికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు. Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting Thomas. దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకును మనం ఏకత్వాన్ని భావించాలి. We should recognize the truth that we are God and God is we, and conduct ourselves in every action we have to prove that kind of feeling of faith. స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము. ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి. Embodiments of divine Atma. We have been doing different types of sadhana for a long ఏది time. చెప్పుతున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. Enough of all sadhanas. We should practice now. We should prove the unity of thought, word and deed in our The proper action. study of mankind is man. అదే అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు. Then only you can really become a proper man, and it is in this context it is ఈ said, మూడింటి యొక్క ఏకత్వమే కింద కాకపోతే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు. if you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma at all. అందుకోసమే హార్ట్, హెడ్, హ్యాండ్, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి. It is with reference to our heart, our head and our hand. We should prove ourselves as a model, as an ideal, కనుకని and as ఈనాడు an example. ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి. Today all our spirituality is becoming only a big show. కావాల్సిన ఉపన్యాసాలు చెప్తున్నాము, We are delivering very big speeches. కావాల్సిన సేవలు చేస్తున్నాము, We are also undertaking భజనలు service. జరుపుతున్నాము, We are also doing bhajan ఇంకా ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము. and many more things. ఎన్ని are చేసి undertaken. ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things ఈ in any way? సప్తరజో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We should experience the unity of sattva, raja and tamo అప్పుడే gunas. మనకు ఆనందము, Then only we are full of అప్పుడే bliss. ఆత్మ సందర్శనం. Then only we can get the vision of Atma. ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు. Atma cannot be found in a different ఈ place. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు. Atma is not one which moves from one place to another place. దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు. We should not consider God comes from one place to another place. to do సర్వత్రా darshan. ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి? When God is all pervasive, where is the need for him to travel from one place? రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం. Divine power is one which does not have comings and goings. కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. When we practice things properly, we become entitled for ఈ experiencing the bliss. ఐకమత్యం కావాలి. There is need for unity. ఏకత్వంలో మన ఆనందం ఇమిడి ఉంటుండాలి. The entire bliss lies in unity. ఐకమత్యమే సుఖము, అందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబునను బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యమే సుఖము, అందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా చేకూరుస్తుంది. Unity is joy, delight and happiness. Unity brings about the welfare of all people. With unity, any stupendous task and Himalayan, Herculean task could be accomplished. అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు. Ants, even small ants can bind a very big snake on account of unity. చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం. We can see even small ants by coming together can kill even a big snake.
కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? If there is unity among humanity, is there any work which cannot be accomplished at all? ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది? When can we get that unity? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. Only when we purify our hearts, we can achieve that kind of unity. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం. Only when we purify our hearts, the divinity gets reflected in our hearts. కనుక యూనిటీ నుండి ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అభివృద్ధి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం. వీడు నావాడు, వాడు నా, ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చ భావాన్ని దూరం చేసి యూనిటీ, మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణము అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముడు వలె, ఒక ఆత్మస్వరూపుడు వలె మెలగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది. Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and కనుక ఈ progress. సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి. Give up this kind of narrow-mindedness and narrow qualities. అందరినీ ప్రేమిస్తూ పోవాలి. Develop that kind of love towards all people. అంటే ఏమి, ఏదో వికారమైనటువంటి ప్రేమలోపై మరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు. It is not that kind of అనగా ద్వేషము లేకుండా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం. there should not be any enmity. ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. We should develop this kind of love free from enmity and wickedness. అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది. Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss. ప్రేమ స్వరూపులారా, దైవం ఒక్కడే గురువు. There is only one Guru. And ఆ it is గురువు God. ఎవరు? అది నీవే. Who is that Guru? It is yourself. ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు. That Guru in the form of divinity is residing in you, but you are searching for the Guru in the outside world. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే. The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you. కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే. It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated state. మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విష్ణుత్వంగా మారిపోతుంది. If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection. పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. Sin does not exist in a separate land by itself. Sin is associated with the type of action that you దేవుడనగ perform. వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు. God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing. పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి. Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin. అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి. We should believe this in fullness. నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము. For my good or bad, it is my conduct which is responsible. నా అధపతనములకు కానీ, నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము. For my destruction or for my good, it is only my behavior which is responsible. కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి. You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy. కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ, సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనదిగా ఉంటుండాలి. If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good. भजन बिना सुख शांति नहीं,
हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं। जप जान बिना संयोग नहीं। जप जान बिना संयोग नहीं। जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं। दया धर्म बिना सत्कर्म नहीं। दया धर्म बिना सत्कर्म नहीं। भगवान बिना कोई अपना नहीं। भगवान बिना कोई अपना नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं।